దుఃఖంలో ఉన్నవాళ్ళు ఓదార్చాలని కోరుకోకండి. బంధువులకు ఫోన్లు చేయకండి, మిత్రులకు ఫోన్లు చేయకండి అమ్మా. మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో ఒక్కళ్ళే కూర్చోండి, ఫోను కట్టేయండి, స్తోత్రం కూడా అవతల బారేయండి. ఆ కన్నీళ్ళు ఏవో దేవుడు పాదాలకు కడగడానికి ఉపయోగించండి. 24 గంటల్లో మీ దుఃఖం తీరుతుంది. 24 గంటల్లో మీ దుఃఖం తీరుతుంది. మన పూజా మందిరాలు ఉన్నది అందుకు, ఊరికే ఎవరో వస్తే చూపించడానికి కాదు. ఇక్కడ మేము ఈశాన్యంలో పెట్టినా ఒకటే, నువ్వు అక్కడ చేయనప్పుడు తీరుతుంది ఖచ్చితంగాను. దుఃఖమే కాదు, సుఖము తీరుతుంది. సుఖం వచ్చినా సరే పొంగిపోవలసిన వల్ల, తండ్రి ఈ సుఖం నీ దయ, తల్లి ఈ దుఃఖం నీ దయ, నేను ఈ గదిలో ఉండడం మానను, నేను ఇవి చదవడం మానను, నువ్వు ఏం చేసినా మంచిది. అప్పుడు ఖచ్చితంగా దేవుడు తీసుకుంటాడు, మన జీవితాన్ని తీసుకుంటాడు. నేనేం చేయను, నాకు అప్పగించా వదల, నేను చూసుకుంటాను, నువ్వు మాట్లాడు కూరుకో అంటాడు. నువ్వు మందిరంలో కూర్చో, మిగిలిన గదిలో నేను చూసుకుంటాను, నీకు ఎందుకంటే. అప్పుడు పిల్లల విషయంలో భార్య, భర్త, బంధువులు, మిత్రులు, ఆస్తులు, అప్పులు, అన్ని విషయాల్లోనూ మొత్తం బాధ్యత ఆయన తీసుకుంటాడు.